హలో వ్యూవర్స్! మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నది స్మోకీ రాజ్మా మసాలా ఇన్ ఇన్‌స్టంట్ పాట్. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీరి, అలాగే బటరు, ఉప్పు, కారం, రాజ్మా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరి, అల్లం చిన్న ముక్క. ముందుగా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే దాంతో పాటే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండింటిని కలిపి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా ముద్దగా ఆడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్‌స్టాపాట్ ఆన్ చేసుకుని సాటే మోడ్‌లో పెట్టుకొని హాట్ సింబల్ వచ్చాక ఇప్పుడు నూనె కూడా వేసుకొని ఆ నూనెలోని కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని ఆ పైన దాంట్లో హోల్ మసాలా, జీరా, బే లీఫు, దాల్చీని, లవంగాలు, ఏలక్కాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లోకి ఈ తరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని, ఆ పైన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకుని, దాని మీదన ఈ రుబ్బుకున్న టమాటా, ఉల్లిపాయ ముద్దని కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ రాజ్మా మసాలా 6గురికి తయారు చేసినదండి. ఇది ఒక 12 మంది వరకు చేసే ఇన్‌స్టాపాట్ ఇది. పెద్దదేనండి. ఇందులో ఇప్పుడు ఈ ఉడికిన అల్లం వెల్లుల్లి దాంట్లో ఉప్పు, కారం, రాజ్మా మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్లో ముందు రోజు రాత్రి నానపెట్టుకున్న రాజ్మాని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని, రాజ్మా కొంచెం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. పోసుకుని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇన్‌స్టంట్ పాట్‌ని బీన్ మోడ్‌లో 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఈ ప్రెషర్ రిలీజ్ అయిపోయాక ఇన్‌స్టంట్ పాట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ లోపుగా మనం ఒక బొగ్గు ముక్కను తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి దాన్ని కాల్చుకుని, ఆ బొగ్గుని ఒక గ్లాస్‌లో పెట్టి, ఆ గ్లాస్‌ని ఉడికిన రాజ్మాలో పెట్టి, దాని మీదన నెయ్యి వేసి వెంటనే మూత పెట్టాలి. ఈ యొక్క స్మోక్‌కి మంచి టేస్ట్ వస్తుంది రాజ్మా. అలా 5 నిమిషాల పాటు పెట్టి ఉంచాలి. ఈలోపుగా సన్నగా అల్లము, కొత్తిమీర కట్ చేసుకుని ఇన్‌స్టంట్ పాట్ ఓపెన్ అయిన వెంటనే ఈ సన్నగా తరుక్కున్న అల్లం, కొత్తిమీర వేసుకుంటే స్మోకీ రాజ్మా చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఈ స్మోకు పట్టి తర్వాత ఈ పచ్చి అల్లం కొంచెం ఉడకకుండా ఉండి చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్‌తో పాటు తినచ్చు. అలాగే రోటీతో పాటు తినచ్చు. చపాతీతో అయినా తినచ్చు. ఇదండి స్మోకీ రాజ్మా చేసే విధానము. ఇందులో ఆఖరిలో కొంచెం కావాలనుకున్న వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. నా రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.